మెగాస్టార్ చిరంజీవి గారు వర్కౌట్స్ చేస్తున్న లేటెస్ట్ పిక్ ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్చర్ చూసిన మెగా ఫ్యాన్స్ నటరత్న ఎన్టీఆర్ గారిని, నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని చిత్తుగా ఓడించిన బాడీరా ఇది అని గర్వంతో చెబుతున్నారు. మెగాస్టార్ వర్కౌట్స్కు నందమూరి హీరోలను ఓడించడానికి మధ్య గల సంబంధం ఏమిటంటే, ఈ పిక్చర్తో పాటు మరొక ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1980 నుండి 1990 మధ్యలో 5 కోట్ల షేర్ కలిగిన సినిమాలు ఎన్టీఆర్ గారికి 1 ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి 12 ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ గారు 1983 వరకే రెగ్యులర్గా సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించిన కేవలం మేజర్ చంద్రకాంత్ మినహా ఆ సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మేజర్ చంద్రకాంత్ కూడా ఒక మల్టీ స్టారర్ చిత్రం. ఒక విధంగా చెప్పాలంటే కేవలం 60 సంవత్సరాలకే ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానం ముగిసింది. కానీ చిరంజీవి గారు 70 సంవత్సరాలు నిండబోతున్నా ఇంకా సినిమాల్లో యాక్టివ్గా నటిస్తూనే ఉన్నారు, హిట్లను ఇస్తూనే ఉన్నారు. అందుకే ఆయనకు ఆల్ టైమ్ #1 లెజెండ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టేటస్ లభించింది. ఇక బాలకృష్ణ గారి విషయానికి వస్తే 1990 నుండి 2000 సంవత్సరం మధ్యలో 15 కోట్ల షేర్ కలిగిన చిత్రాలు బాలకృష్ణ గారికి 3 ఉంటే చిరంజీవి గారికి ఏకంగా 7 చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి గారి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో కంపేర్ చేస్తే బాలకృష్ణ గారి బ్లాక్ బస్టర్ చిత్రాలు సగం షేర్ కూడా వసూలు చేయడం లేదనే పరిస్థితి ఉంది. సో చిరంజీవి గారు బాలకృష్ణ గారిని ఓడించడం అనే విషయంలో కూడా ఈ విధంగా జస్టిఫికేషన్ లభించింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి విషయానికి వద్దాం. 2010 నుండి 2024 సంవత్సరాల మధ్యలో 100 కోట్ల షేర్ కలిగిన చిత్రాలు చిరంజీవి గారికి 3 ఉన్నాయి. అవి ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. ఎన్టీఆర్ గారికి 1 చిత్రం మాత్రమే ఉంది, అదే దేవర. ఎన్టీఆర్ గారికి 100 కోట్ల షేర్ కలిగిన మరో చిత్రం ఆర్ఆర్ఆర్ ఉన్నప్పటికీ ఆ సినిమాలో ఆయన సపోర్టింగ్ రోల్ చేయడం వల్ల హిట్ క్రెడిట్ ఆ సినిమాలో మెయిన్ హీరో అయినటువంటి రామ్ చరణ్ గారికి వెళుతుంది. ఆల్ ఇన్ ఆల్ సీనియర్ ఎన్టీఆర్ గారిని, బాలకృష్ణ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని చిరంజీవి గారు చిత్తుగా ఓడించారు అనే థీరీకి చక్కటి జస్టిఫికేషన్ లభించింది.